అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ, ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అని కాంగ్రెస్ ఫ్యామిలీ పార్టీగా మార్చేసి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అయిండు సీఎం రేవంత్ సారు అని సొంత పార్టీలే గుస అవుతుండ్రని గాంధీ భవన్ దిక్కు గుసగుసలు వినబడుతున్నాయి. నాడు సొంతంగా ప్రజాబలంతో గెలిచిన కేసీఆర్ కుటుంబీకులను ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నాడు. మరి ఈనాడు ఈయన చేస్తున్నదేంది? వార్డు మెంబర్గా గెలవని ఫ్యామిలీ మెంబర్లు కూడా మన నెత్తి మీద కూర్చొని పెత్తనం చేసుడైందని రగిలిపోతుండ్రట. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే సీఎం మీద కుత ఉడుకుతుండ్రట. ముఖ్యంగా సీనియర్లు అయితే అగ్గి మీద గుగ్గిలమైతుండ్రట. కేసీఆర్ను ఫ్యామిలీ పాలిటిక్స్ అని తిట్టిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లే అయినా అందరు ప్రజాబలంతో గెలిచిన లీడర్లే ఉన్నారు. కానీ రేవంత్ ఫ్యామిలీలో అట్లా ఎవరైనా ఉన్నారా? ముఖ్యమంత్రి అన్నదమ్ములు సర్కార్ల పెత్తనం జలాయించుడైంది, ప్రోటోకాల్ మర్యాదలు చేసుకునేది, గవర్నమెంట్ డిసిషన్లల్లా ఏలు పెట్టుడైందని కుత ఉడుకుతుండ్రట సీనియర్లు. కొడంగల్ల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పెత్తనమేంది? ఆయన ఏమన్నా ప్రజాప్రతినిధా, పార్టీ మెంబరా? కొడంగల్ల ఆయన దార్కార్తనం చూపించడైందని మండిపడుతుండ్రట. అనధికారికంగా హోంశాఖను అన్నదమ్ములకు అప్పచెప్పిండి ఆ ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతుండ్రట. ఊకుంటే ఉత్తోళ్ళం అనుకుంటారు, ఇక ఉపేక్షించేది లేదని గరమైపోయి అధిష్టానానికి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమని రైనట్టు ఆకినబడుతుంది. ఇక రేవంత్ అండ్ ఫ్యామిలీ పార్టీని పవన్ సొంతానికి ఎట్లా వాడుకున్నదంతా హైకమాండ్ కంప్లైంట్ ఇచ్చేందుకు ఢిల్లీలతోటి అపాయింట్మెంట్లు కోరిండ్రని గాంధీ భవన్ దిక్కు చెవులు కొరుక్కుంటున్నారు.